ఇప్పుడు ఏపీలో మెడికల్ కళాశాలలు పీపీ పద్ధతిలో ఇటు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఇంకోవైపు ఏంటంటే నీట్ విద్యార్థులు అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు సిజిఐ గారికేమో లేఖ రాస్తున్నారు. ఈ లేఖని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది మనం ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనండి, నేను చాలామందిని చూశాను. తలా తోక లేకుండా మనకి ఇక్కడ మెడికల్ కాలేజీలు అక్కర్లేదని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చదువు విలువ తెలిసి మాట్లాడుతున్నారా, చదువు విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా యూఎస్లో ఎంఎస్లు చేయడానికే పోతున్నారు. అసలు అమెరికాని బతికిస్తుంది మనలాంటి వాళ్ళే. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే బతికిస్తున్నారు. వాళ్ళకి ఎలాగో ఒళ్ళు ఉండదు. మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, లేదా ఏ పనికి వెళ్ళిన వాళ్ళు అయితే డాక్టర్స్ ఫెటర్నిటీ అని అసలు వాళ్ళు రక్త మాంసాలు దారిపోసి అక్కడ ఆ దేశానికి అప్లిఫ్ట్మెంట్ చేస్తారు. చూసుకోమండి కావాలంటే. క్యూబా లాంటి దేశం ఓ ప్లేగు వ్యాధి వస్తే ప్రపంచాన్ని అర్థించింది డాక్టర్లు పంపించమని. కుదరకపోతే దే టేకెన్ ఏ బ్యూటిఫుల్ స్టాండ్. వీ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూస్ డాక్టర్స్ అని దే హవ్ టేకెన్ ఏ కాల్. క్యూబా నుంచి వచ్చే డాక్టర్స్ సంఖ్య ఇప్పుడు ఎక్కువ. అలా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వీ గాట్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ 17 మెడికల్ కాలేజెస్ అండ్ ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆన్ అగ్రిగేట్. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, వైజాగ్లో కేజీహెచ్లోంచి ఎంబీబీఎస్లు చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి చదువుకున్న పిల్లల ప్రైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయండి. అట్లా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న వైభవం ఎలా ఉంటుందో చదువుకున్నోడికి తెలుస్తుంది. ఓ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ నుంచి, మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుతున్నారు, ఎట్లా ఉంటుంది ఆ ప్రైడ్? వన్ యూఆర్ ఇన్ క్యాంపస్ ఆ ప్రైడ్ ఎలా ఉంటుంది? అవును. ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, వాటిలో కూడా క్యాంపస్లోనే ఉంచుతున్నారు అన్నీ. బట్ ది ఒరిజినల్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. ద ప్రైడ్ అండ్ ద ప్రౌడ్నెస్. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను. ద ప్రైడ్ అండ్ ప్రౌడ్నెస్. ఎప్పుడైనా సరే గౌరవమైన యూనివర్సిటీలకి మనకి విద్య భిక్ష పెట్టిన వాటికి అందులో మనం ఇక్కడే చదువుకునే సామర్థ్యం, ఇప్పుడు ఎవరికైనా మీ ఊర్లో అమ్మ నాన్నల దగ్గర నుండి చదువుకునే సామర్థ్యం వస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఆ డిస్ట్రిక్ట్లో ఆ టెరిటరీలో చదువుకుంటే ఏం సార్, మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చే ఫ్రీ సీట్స్ కొంత బిలో పవర్టీలో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలకి వస్తే, కొన్ని మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్, సీట్లు ఉచిత సీట్ల సంఖ్య పెరిగితే వచ్చే కాంట్రడిక్షన్ ఏంటంటే వీళ్ళకి. సో ఆ విధానంలో గౌరవ సుప్రీంకోర్టుకి పిల్లలే ప్రతిస్పందించి, ఎందుకంటే నాకు మండల కమిషన్ ఉంది, నాకు బాగా తెలుసు. మండల కమిషన్ ఉద్యమంలో కూడా మేము ఉన్నాం. మేము చేసాం చదువుకున్న రోజుల్లో. కాలేజీలు బాయ్కాట్ చేసి ఏబీవీపీఎస్ వీళ్ళందరితో మేము చేసిన నేపథ్యంలో చైతన్యం ఎప్పుడైతే చదువుకునే పిల్లల్లో వస్తుందో దాని ఇంపాక్ట్ ప్రభుత్వాలే తలకెళ్ళి అవుతాయి. బీబీసీకి ఇంకో ఆ మార్గం లేకుండా అయింది. మండల కమిషన్ విరమించుకోవాల్సి వచ్చింది. రైట్ ఆర్ రాంగ్ తర్వాత మాట్లాడదాం, కానీ ప్రజల యొక్క రియాక్టివ్ మోడ్ అన్నది పిల్లల రూపంలో వస్తాయి, విద్యార్థి రూపంలో వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మీకు మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే యూనివర్సిటీల పరిధిలోకి ఉద్యమం వెళ్ళిందో అక్కడి నుంచి దాని షేప్ మారిపోయింది. రాజకీయ నాయకులు ఒకనొక ప్రస్థానంలో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చింది. చచ్చినట్టు ప్రతి ఒక్కడు ఉద్యమం నేపథ్యాన్ని ఎత్తుకోవాల్సి ఉన్నారు. సో ఆ ప్రభావం క్రియేట్ చేసే సామర్థ్యం ఎప్పుడైతే విద్యార్థి లోకానికి ఉంటుందో, ఎప్పుడైతే మన పరిస్థితులు పెనుమార్పులకి సంతరించుకుంటూ ఉంటాయో, ఆ పెనుమార్పులు సక్రమైన మార్గం లేనప్పుడు నాటి మండల కమిషన్ స్ఫూర్తితో విద్యార్థి లోకం కనుక ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఒక టర్న్అవుట్ తీసుకుని గౌరవ సిజిఐ గారికి రాసిన లెటర్లలో ప్రతిస్పందన, ఎందుకంటే ఆయన కూడా మండల కమిషన్ నేపథ్యం చూసే ఉంటారు. ఆయన కూడా సిజిఐ గారు, ఆయన చదువుకునే వచ్చారు కాబట్టి. సో ఆ ప్రభావం ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఎలా ఉంటుందో ఆ పాటి ఫోర్కాస్ట్ రాబోయే రోజుల్లో ఉన్నదాన్ని ప్రిడిక్ట్ చేసి ఆయన ఇవ్వాలే దాని మీద ఒక రియాక్టివ్ మోడ్లో ఒక స్టే ఆర్డర్ లేదా ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చే బ్రహ్మాండమైన తీర్పు కనుక ఇస్తే చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మలుపు అన్నది నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. మా మిత్రుడు చింతా రాజశేఖర్ దీని మీద విపరీతమైన తపన ఆక్రందన పడుతున్నాడు. ఎందుకంటే కొంతమంది రేరెస్ట్ ఫినామినాస్ ఉంటాయి. నాకు తెలిసి ఒక అమరావతి రైతుల విషయం ఒకటి, అమరావతి ఉద్యమం విషయంలో ఎవరెవరు నెగిటివ్స్ చేసి ఎంతెంత భూములు అక్రమంగా కొనబడ్డాయి ఇలాంటి వాటి మీద అతను నిరంతరం తప్పిస్తూనే ఉంటాడు. పాపం అతనికి చాలా బుల్డోజ్ అవుతున్నాడు కూడా, కానీ వెనకపట్లే. ఒక్కడితోనే ఏదైనా మొదలవ్వాలన్న దానికి నేను ఎప్పుడు చింతా రాజశేఖర్ని ఎగ్జాంపులే చెప్తాను. 10 మంది అతనికి తోడవుతారన్న కాన్ఫిడెన్స్ ఏ రోజు అతను కోల్పోలే. అతను ఒక్కడే పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఉండి ఎంతమందిని స్ఫూర్తికి గురి చేస్తాడో నాకు తెలుసు. మీరు ఆయనతో ఇంటర్వ్యూ చేయడం కాదు, అతనితో మీరు బయట మాట్లాడితే యూ విల్ గెట్ హ్యూజ్ సబ్జెక్ట్. అది తిరిగి చెప్పగలిగి ఎవడైనా ఉండాలి. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. సో ఇక్కడ ఈ స్ఫూర్తి క్రియేట్ చేయడం అన్నది ద వాక్యూమ్ అన్నది ఎలాంటి వాక్యూమ్ అంటే
ఇది మనం కోల్పోతే వచ్చే నష్టం అన్న వ్యాక్యూమ్ని ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. దాన్ని సాంద్రతతో సుప్రీంకోర్టులో ఈ ఉత్తర ప్రక్రియ త్రూగా నేను రాశాను, చాలా గర్వంగా చెప్తున్నాను. చలనం అన్నది వస్తే సంతోషించే మొదటి వ్యక్తి.